ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భగవద్గీత క్లాస్కి వచ్చిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. సో ఈ రోజున మనము మరి 12వ అధ్యాయంలో 17వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఈరోజు మనము ఆ, క్లాస్ చెప్పుకుంటాం. ఈరోజు మన క్లాస్కి పెట్టిన టైటిల్ పేరు ఏమిటి అంటే శ్రీకృష్ణునికి ప్రియమైన వారు ఎవరు అనే దాని గురించి ఈరోజు మనం చాలా చక్కగా మరి క్లాస్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో 17వ శ్లోకం చదువుతారు ఎవరైనా? हरे कृष्ण गुरुजी। హరే धन्यवाद కృష్ణ. प्रभु। ప్రణామం తల్లి. यो यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभ परित्यागी भक्तिमान् यः स मे प्रियः। हरे कृष्ण गुरु। ఓకే. హరి బోల్. ఎస్. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః సమే ప్రియ. ఉప్పొంగుట గాని అలాగే దుఃఖించుట గాని తెలియని వాడు, శోకించుట గాని వాంఛించుట గాని ఎరుగని వాడు, శుభాశుభములను రెండింటిని త్యాగము చేసిన వాడును అగు భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. ఉం? అంటే ఎలాగా? ఏదో బాగా లాభాలు వస్తే పొంగిపోవటం, నష్టం వస్తే దుఃఖించిపోవటం, సుఖం వస్తే పొంగిపోవటం, కష్టం వస్తే దుఃఖించటం, అవి తెలవనివాడు. అంటే ఈ రెండింటిని కూడా సమానంగా చూసేవాడు. అలాగా మనకు శ్లోకం గుర్తుకొస్తుంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య స్థాం
భారత. ఓ కౌంతేయ, ఈ కష్ట సుఖాలనేవి ఈ ఒక్క శీత ఉష్ణాల్లాగా ఉంటాయి, అంటే చలికాలం ఎండాకాలంలా ఉంటాయి. వాటి యందు కలత చెందకుండా స్థిరముగా ఉండేవాడిని ధీరుడు అనబడును. అటువంటి ధీరుడు నాకు ప్రియమైన వాడని చెప్పాడు అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఉప్పొంగుట కానీ దుఃఖించుడు కానీ తెలియని వాడు, శోకించుడు కానీ వాంఛించుడు కానీ ఎరిగిన వాడు, శుభాశుభం రెండు కూడా త్యాగం చేసిన వాడు. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కర్మ గురించి చెప్పుకున్నాం మనం. అంటే కర్మ చేయటమే మన పని, లాభ నష్టాలతో మనకి సంబంధం లేదు. లాభ నష్టాల గురించి మనం ఆశించవలసిన అవసరమే లేదు. కర్మ ఫలాల మీద మనకి ఎటువంటి హక్కు లేదు, అధికారము లేదు. అందుకని కేవలము మనం చేయవలసిన పని అంటే కేవలం మనం కృష్ణ కర్మే చేస్తామో దాని పట్ల ఫలితాలు మనం ఏమి కూడా ఆశించము. శుభాశుభాలు, శుభ అశుభాలు రెండు కూడా త్యాగం చేసిన వాడు. నాకు లాభంతో పని లేదు, నష్టంతో పని లేదు, కష్టంతో పని లేదు, సుఖంతో పని లేదు, శుభము అశుభంతో నాకు పని లేదు. నేను నిరంతరం కూడా కృష్ణ కర్మలే చేస్తున్నాను. గురువుకి కృష్ణుడికి కూడా నేను సంపూర్ణ శరణాగతి పొంది ఉన్నాను అని అనుకునేవాడు నాకు మిక్కిలి ప్రియుడని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారన్నమాట, నాకు మిక్కిలి ప్రియుడు. ఈరోజు మన టైటిల్ ఏంటంటే శ్రీకృష్ణునికి ప్రియమైన వారు ఎవరు అంటే, ఎవరు శ్రీకృష్ణునికి ప్రియమైన వారు ఎవరు అంటే ఈ విధంగా అనమాట. లాభాలు వచ్చినప్పుడు పొంగిపోవటం, నష్టాలు వచ్చినప్పుడు దుఃఖించడం, తెలవని వాడు అంటే రెండింటిని కూడా సమానంగా చూసేవాడు. శోకించుడు కానీ వాంఛించుడు కానీ తెలవని వాడు, శుభాశుభాలు రెండింటినీ కూడా త్యాగం చేసేవాడు. అటువంటి వాడు మిక్కిలి ప్రియుడు. మరి భాష్యము సారి చదువుతారు ఎవరైనా? భాష్యం ఏ విధంగా రాశారో అసలు ప్రభుపాద మనం చదువుకున్నాం చక్కగా. భాష్యం ఎవరు చదువుతారు? హరే కృష్ణ గురూజీ, పద్మావతి గురూజీ. చెప్పండి. శ్రీల ప్రభుపాద వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్ కి జై. భౌతికమైన లాభ నష్టములు సంభవించినప్పుడు శుద్ధ భక్తుడు హర్షమును గాని శోకమును గాని పొందడు. పుత్రుని గాని శిష్యుని గాని పొందవలనని ఆరాటమును కలిగి ఉండడు. అట్లే వారిని పొందినందుకు కలతకు గురికాడు. తనకు మిక్కిలి ప్రియమైన దానిని కోల్పోయినప్పుడు అతడు శోకింపడు. అట్లే తాను కోరనిది లభింపనప్పుడు అతడు కొలతనందడు. అట్టి భక్తుడు సర్వ శుభములను అశుభములను మరియు పాప కార్యములను ఎదుర్కొన్నప్పుడు అతడు అన్నిటికంటేనూ అతీతుడై ఉండును. దేవాది దేవుని సంతృప్తికై అతడు అన్ని రకముల కష్టములను అంగీకరించును. భక్తియుక్త సేవ నిర్వహణలో అతనికేదియును ఆటంకము కాజాలదు. అట్టి భక్తుడు శ్రీకృష్ణునికి మిక్కిలి ప్రియుడు. హరే కృష్ణ గురూజీ. అది అంటే కృష్ణతత్వము ఎంత గొప్పదంటే ఈ తత్వము అందరికీ అర్థం కాదు. అదేంటండి, శుభ అశుభాలను పట్టించుకోరంట వీళ్ళేంటని అని అనుకోవచ్చు కొంతమంది. ఎవరైతే కృష్ణుడు ప్రేమ కావాలనుకుంటారో ఈ విధంగా ఉండాలి. ఎవరైతే భగవంతుడు చేరుకోవాలనుకుంటారో ఈ విధంగా ఉండాలి. చాలా మందికి ఒక కోరిక ఉంటుంది, కొడుకు కావాలి, కొడుకు కావాలి, కొడుకు కావాలని. కానీ భక్తులు ఎప్పుడు కూడా నా కొడుకే కావాలనుకోరు. కృష్ణుడు ఇష్టం, ఎవరినిస్తే వాళ్ళని తీసుకుంటాం, అంతే సింపుల్. అట్లాగే శిష్యులు కావాలని కూడా ఎవరు ఏ గురువు శిష్యులు కావాలని కోరుకోరు. కృష్ణుడు ఇష్టం, శిష్యులను తయారు చేయాలని కృష్ణుడు సంకల్పం చేస్తే కృష్ణుడు కోరిక మీదకు తయారు చేస్తాం, ప్రచారం చేస్తాం, అంతే. అందుకని మనకి ఏం చెప్పారంటే, ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్నారో, ఎవరైతే ఈ భక్తి మార్గంలో ఉన్నారో వారు దేని గురించి కల చెందాల్సిన అవసరమే లేదంట. చక్కగా 4 నియమాలు పాటించడం, 16 మాల జపం చేయటమే మన మెయిన్ డ్యూటీ మన డైలీ లైఫ్లో.
ఇక మనకి ఏం కావాలో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి భగవంతుడు అన్నీ సమకూరుస్తాడు. కానీ మనకి విశ్వాసం ఉండాలి, ఓర్పు సహనం ఉండాలి. తప్పకుండా భగవంతుడు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అన్నీ కూడా చక్కగా సమకూరుస్తాడు. అందులో ఎటువంటి సందేహం కూడా లేదనమాట. అందుకని నేను అలా అనుకున్నానండి, ఇలా అవ్వలేదు అని, ఇలా అనుకున్నానండి, ఇలా అవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటారు. అసలు అది ఎందుకు? కోరిక ఉండటం మంచిది, ఆధ్యాత్మిక కోరికలన్నీ భగవంతుడు తీరుస్తాడు. కానీ మనకి ఏది మంచిది కృష్ణుడు చేస్తాడు. మనం ఏం కోరుకోవాలి కృష్ణుడు అంటే, అయ్యా కృష్ణ, నేను నీ దాసుణ్ణి, అందుకని నాకు ఏది మంచిదో నీకు తెలుసు కదా, నువ్వే చెయ్యి, నాకు ఏది మంచిదో చెయ్యి. అందుకే మనకి ఎవరైతే మనం మంచి చేస్తారో వారినే కృష్ణుడు ఉంచుతాడు మనతోటి, స్నేహితులైనా, బంధువులైనా, కుటుంబ సభ్యులైనా. ఎవరితో నష్టం ఉందనుకోండి, వాళ్ళతో రిలేషన్ కూడా బ్రేక్ చేసేస్తాడు. ఎందుకంటే తన భక్తులు నిరంతరం కాపాడుకునే బాధ్యత భగవంతుడిది, భగవంతుడి కృష్ణుడిది అనమాట. అందుకని తన భక్తిని తను నిరంతరం కూడా కాపాడుకుంటాడు. దానికి ఎగ్జాంపుల్గా మనం చూసాం, పాండవులను ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు కాపాడాడు. ఇది మనం తెలుసుకోవాలి. కృష్ణ తత్వము అంటే ఇదే. ఈ తత్వము అందరికి అర్థం కాదు, అర్థమైన వాడు ధన్యుడు అనమాట. కేవలం మనం ఏం చేయాలి? కృష్ణ కర్మ చేయాలి, ప్రయత్నం మాత్రమే చేయాలి, అంతే. 1 కోటి రూపాయలు లాభం వచ్చేసేయాలి, లేకపోతే నేను ఒక 10 కోట్లు పెట్టి గుడి కట్టేసేయాలి. మనం గుడి కట్టాలో, బడి కట్టాలో, ఏం చేయాలో భగవంతుడు డిసైడ్ చేస్తాడు. మనం మాత్రం మన భక్తి చేస్తూ ఉండాలి. మన భక్తి చేస్తూ ఉంటే అన్నీ కూడా చక్కగా జరిగేయని, శుభ్రంగా జరిగిపోతానే ఉంటాయి. హరే కృష్ణ. సో నెక్స్ట్ 18, 19 శ్లోకాలు ఎవరైనా చదవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సమశత్రౌ చ మిత్రే చ తదా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేత స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శత్రుమిత్రుల ఎడ సమభావము కలిగిన వాడును, మానములందు, శీతోష్ణములందు, సుఖదుఖములందు, నిందాస్తులందు సమబుద్ధి కలిగిన వాడు అసత్సంగము నుండి సదా విడివడి ఉండువాడును, సదా మౌని అయిన వాడును, దేని చేతనైనను సంతుష్టి నొందడి వాడును, నివాసం ఏదైనను లెక్క చేయని వాడును, జ్ఞానమునందు స్థితిరైన వాడును, నా భక్తుడు సేవయందు నిత్యుడైన వట్టి వాడును అగు మనుషుడు నాకు అత్యంత ప్రియుడు. చాలా బాగా చెప్పారు చూడండి. ఇవాళ క్లాస్ అంతా కూడా శ్రీకృష్ణుడికి ప్రియమైన వారు ఎవరు, ఆ లిస్ట్లో మనం ఉన్నా లేదు చెక్ చేసుకుందామా? చెప్పండి, ఆ లిస్ట్లో మనం ఉన్నామా లేదా చెక్ చేసుకుందామా? చెక్ చేసుకుందాము గురూజీ. సో శత్రు మిత్రుల ఎడ సమభావం కలిగిన వాడంట. ఇప్పుడు ఎలా ఉంటుంది, చాలా కష్టం కదా. అదేంటండి ఎట్లా ఉంటారండి? శత్రుతో మిత్రుతో అంటూ ఉంటారు. ఎస్, ఎలా ఉంటారు అంటే, మనసంతా కృష్ణుడు ఉన్నప్పుడు, నిరంతరము కృష్ణుడే గుర్తొస్తున్నప్పుడు, హృదయమంతా కృష్ణుడే ఉన్నప్పుడు చింత ఎలా? అటువంటి భావనలో శత్రువును చూసినా కూడా కోపం రాదు, చక్కగా నవ్వొస్తుంది అన్నమాట. ఎందుకంటే మనసంతా భగవంతుడే ఉన్నాడు కదా. అంటే కదా, మనసంతా నువ్వే. ఎవరా నువ్వే? కృష్ణుడు. మనసంతా కృష్ణుడే ఉన్నప్పుడు శత్రువును చూసినా కూడా ఏమనిపిస్తుంది? నవ్వు వస్తుంది. ఏదో పూర్వజన్మలో ఏదో కొన్ని కర్మలు ఉన్నాయి, అందుకే ఈ జన్మలో వాడు శత్రువు అయ్యాడు నాకు, అయిపోయినదే వదిలేద్దాం. అదనమాట గొప్ప విషయం.
శత్రు మిత్రుల ఎడ సమభావం కలిగిన వాడును. శీతోష్ణమునందు అంటే చలికాలం, ఎండాకాలము, సుఖదుఖాలందు కష్టాలు సుఖాలు ని కూడా సమానంగా చూసేవాడు. నిందాస్తులు కొంతమంది నింద చేస్తూ ఉంటారు. ఏంటి అండి నేను ఏం అనను, అయినా సరే నన్ను అంటూ ఉంటారు అనుకుంటారు కొంతమంది. అయినా కూడా నిందలు భరిస్తూ ఉండేవాడు. సదా మౌని అయిన వాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనము చాలా అవసరం అండి. వితండవాదంకి వెళ్ళడం కూడా కొద్ది కాముగా ఉన్నాం అనుకోండి, పరిస్థితి అదే చక్కగా సర్దుమరిగిద్ది మౌనంగా ఉంటే. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్నారా మన క్లాస్లో వాళ్ళకి? ఎవరికైనా మీకు అటువంటి ఎక్స్పీరియన్స్ అయిందా? నాకైతే అవుతూ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనమాట. అవును గురూజీ. అసత్సంగము నుండి సదా విడబడి ఉండేవాడు. అంటే అసత్సంగం అంటే ఏంటి? ఇప్పుడు మనకి మంచి సత్సంగాన్ని తీసుకోవాలి. మంచి వాడితో మనం స్నేహం చేయాలి. ఎవరితో పడితే వాడితో స్నేహం చేయకూడదు. ఎవరితో పడితే వాళ్ళతో కలిసి ట్రావెలింగ్ చేయకూడదు. అసత్సంగం అంటే మంచి వాళ్ళు కానవాడితో మనం ఇప్పుడు కూడా సత్సంగం చేయకూడదు. సదా మౌని అయిన వాడు, ఎప్పుడు మౌనంగా ఉండేవాడు. అంటే మౌనం అంటే ఎప్పుడు కామంగా ఉండటం కాదు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడేవాడిని మౌని అంటారనమాట. అది దేని చేతనైనా కూడా సంతృష్టి పొందేవాడు. వాడికి మెల్లో పూలదండ వేసిన, లేకపోతే పెద్ద గౌరవం ఇచ్చినా కూడా అతను ఇదంతా కూడా గురువార్పణం, కృష్ణార్పణం అనుకుంటాడు అనమాట. అది అంతేగా నువ్వు పొంగిపోడు. ఇది కేవలం నా గురుదేవుల దయ వల్ల, ఇది కేవలం నా కృష్ణుడి దయ వల్ల నాకు ఇటువంటి జరిగిందని చెప్పేసే భావనలో చక్కగా ఉంటాడు అనమాట. నివాసం ఏదైనా లెక్క చేయని వాడు. నివాసం ఎక్కడైనా సరే అవసరం చెట్టు కిందైనా ఉంటాడు. నాకెందుకు? నన్ను పోషించేవాడు కృష్ణుడు, నన్ను భరించేవాడు కృష్ణుడు, నా బాగోగులు చూసేవాడు కృష్ణుడు. అందుకే ఆయనే చూసుకుంటాడు. నాకు ఏది మంచిది ఆయన చూసుకుంటాడు. తన భక్తుని చెట్టు కింద ఉంచాలా, ఇంట్లో బిల్డింగ్లో ఉంచాలా, ఆయన ఇష్టం. నాకేంటి? ఆయన శరణాగతి పొందాం కదా, ఆయన నమ్ముకున్నాం కదా, ఆయన పట్ల విశ్వాసం ఉంది కదా, ఆయనే చేస్తాడు. పాండవులు వనవాసంలో ఉన్నారా లేదా? వనవాసంలో ఉంటే వాళ్ళని రోజు ఏడుస్తూ కూర్చున్నారా? లేదే. అక్కడ కూడా ఆనందం ఉన్నారు. ఎందుకున్నారు? మనసంతా కృష్ణుడే ఉన్నప్పుడు, హృదయమంతా కృష్ణుడే ఉన్నప్పుడు చింత ఎలా? ఈ విధంగా జ్ఞానమునందు స్థితులైన వాడును. జ్ఞానము ఏంటి? జ్ఞానము భగవద్గీతే జ్ఞానము, కృష్ణతత్వమే జ్ఞానము. జ్ఞానము జ్ఞానము జ్ఞానము. భగవద్గీత చదవకుండా, భగవద్గీతని అర్థం చేసుకోకుండా, భగవద్గీతని ఆచరించకుండా ఎవరు కూడా జ్ఞాని కాలేరు. అందుకని జ్ఞానమునందు స్థితుడైన వాడును, నా భక్తియుత సేవయందు నియుక్తుడైన వాడును. అంటే ఫైనల్గా ఏం చెప్పారు? డివోషనల్ సర్వీస్, సిన్సియర్ డివోషనల్ సర్వీస్. అటువంటి మానవుడు నాకు అత్యంత ప్రియమైన వాడు. హరే కృష్ణ. మన క్లాస్లో ఎంతమంది అనుకుంటున్నారు కృష్ణుడికి ప్రియమైన వారు కావాలని? చెప్పండి ఎవరైనా. అదేంటి? నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్. యా. సో కృష్ణుడి ప్రియమైన వారిది చాలు, జన్మ ధన్యమే. ఇంకా నేనైతే నిరంతరం ప్రయత్నిస్తున్నాను. మరి నేను ప్రియమైన వాడో కాదో మరి కృష్ణుడు తెలవాలి, అప్పుడు తెలవాలి. హరే కృష్ణ. సో ఇకపోతే 20వ శ్లోకం చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఏతు ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధైదానాం మత్పరామః భక్తాస్తే తీవయో ప్రియః. హరే కృష్ణ. నన్ను పరమగమ్యముగా చేసుకుని భక్తి యోగమును, ఈ అమృత పథమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. అరే 4 శ్లోకాల్లో మొత్తం కూడా కృష్ణుడికి ఎవరు ప్రియమైన వారు చెప్తున్నారన్నమాట. ఇవాళ నన్నే పరమగమ్యము,
కృష్ణుని చేరుకుంటమే గోల్, ఇంకా గోల్ లేదు. అందరూ ఉండరు గోల్ సెట్టింగ్ గోల్ సెట్టింగ్ గోల్ సెట్టింగ్ అని. ఎస్, కృష్ణుని చేరుకుంటమే గోల్. గోల్ అంటేనే గమ్యం అనమాట. కృష్ణుణ్ణి గమ్యముగా చేసుకొని భక్తి యోగం అనేటువంటి ఈ అమృత పదమును అనుసరించుచు శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. అంటే ఇంకా వేరేటువంటి ఎటువంటి ఆలోచన లేకుండా శ్రద్ధతో సంపూర్ణంగా ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారో, కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తారో, ఎవరైతే భక్తితో సేవ చేస్తారో ఆ, అటువంటి వారు నాకు అత్యంత ప్రియులు అని చెప్తున్నారు అనమాట. అంటే నో సెకండ్ థాట్, అయ్యో అరే అక్కడ బాగా గుడి కట్టారంటండి, సూపర్ డూపర్ గుడి కట్టారంట, ఒకసారి చూసొద్దామే అనే ఆలోచన లేకుండా. ఒకరంటారు అక్కడ చాలా బాగా గుడి కట్టారంటండి, ఎవరు దేవద్ది అంట. నారాయణ అంటాడు కృష్ణుడిదా అంటే, అక్కడ కృష్ణుడు లేడంటండి. అక్కడ కృష్ణుడు లేకపోతే ఎందుకండి ఆ గుడికి వెళ్ళటం, టైం వేస్ట్ కదా. అంటే ఇదేనమాట, ఇది భావన, ఇదే సంపూర్ణమైనటువంటి శ్రద్ధ అంటే. ఇది శ్రద్ధ అంటే, ఇది సిన్సియర్ డివోషనల్ సర్వీస్ అంటే. అటువంటి వారు నాకు అత్యంత ప్రియులు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. మరి ఒకసారి 20వ శ్లోకం భాష్యాన్ని ఎవరైనా చదవండి. హరే కృష్ణ గురూజీ, పద్మావతి గురూజీ. నేను భాష్యం చదవను గురూజీ. చదవండి అమ్మా. శ్రీల ప్రభుపాది వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై. ఈ అధ్యాయపు 2వ శ్లోకము మయ్యా వేశ్యమనో ఏమాం, నా యందు మనస్సును సంలగ్నము చేసి నుండి చివరి ఈ శ్లోకమైన ఏతు ధర్మామృతం యుద్ధం, ఈ నిత్య సేవా ధర్మము వరకు శ్రీకృష్ణ భగవానుడు తనను చేరుటకు గల దివ్య సేవా విధానములను వివరించెను. ఈ భక్తియుక్త సేవా కార్యములు శ్రీకృష్ణునికి మిక్కిలి ప్రియములు, మరియు వాని యందు నెలకొనిన వారిని అతడు ప్రేమతో అనుగ్రహించును. ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకి మయ్యావేశ్య మనోయేమాం అంటే 2వ శ్లోకం నుంచి ఈ యొక్క 20వ శ్లోకం వరకు ఏం చెప్తారంటే, శ్రీకృష్ణ భగవానుడు తనను ఎలా చేరాలో వివరించాడు. ఎలాగా? దివ్యమైన సేవా విధానం ద్వారా. మనం ముఖ్యంగా 3 శ్లోకాల గురించి మనం చెప్పుకుందాం ఈ రోజున, ఈ క్లాస్ చివరిలో. ఎలా అంటే మీరు చూడండి, ఈ 12వ అధ్యాయంలోనే మీ దగ్గర కనుక భగవద్గీత ఉండి చూడండి, 8వ శ్లోకం ఒకసారి ఓపెన్ చేయండి. 8వ శ్లోకంలో ఏం చెప్పారు ఒకసారి మీరు ఎవరైనా చదవగలరా? ఒకసారి చదవండి ఎవరైనా మీలో. భగవద్గీత 12వ అధ్యాయం 8వ శ్లోకంలో. దేవాది దేవుడైన నాయందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము, నీ బుద్ధినంతయు నాయందే నియుక్తము చేయుము. ఈ విధముగా సదా నాయందే నీవు నిస్సంశయముగా నివసింతువు. నీ మనస్సుని నాయందే లగ్నం చేయమని చెప్తున్నాడు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే నువ్వు నాతో కలిసి నివసిస్తావు అంటున్నాడు. చూసారా ఎంత గొప్ప విషయమో. మరి అలా చెప్పారు అని అంతతో వదిలేదు. 9వ శ్లోకంలో మళ్ళీ ఏం చెప్పారు ఒక్కసారి ఆ అనువాదం చదువునా చాలు, శ్లోకం అవసరం. 9వ శ్లోకంలో ఏం చెప్పారు? ప్రియమైన ఓ అర్జున, ధనంజయ, స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడువు కానిచో భక్తి యోగమునందలి విధి విధానములను అనుసరింపుము. ఈ విధముగా నన్ను కోరికను వృద్ధి చేసుకును. చూసారా, మంచి ఆప్షన్ ఇచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు. ఫస్ట్ ఏం చెప్పాడు 8వ శ్లోకంలో అంటే నీ మనస్సుని స్థిరముగా నా యందు నిలపమన్నాడు. దానివల్ల నువ్వు నాతో కలిసి నివసిస్తావు అన్నాడు. 9వ శ్లోకంలో ఏం చెప్పారు? అలా గనక నువ్వు సమర్థుడు కాకపోతే, చేయలేకపోతే భక్తి యోగంలోని విధి విధానం అనుసరించమన్నాడు. అంటే భక్తి యోగం చేయమన్నాడు. భక్తి చేయి, డివోషనల్ చేయమని చెప్పాడు అనమాట. ఏంటిది మనకి భక్తులు ఏముంటాయి చెప్పండి మన క్లాస్లో ఎవరైనా? ఏం చేయాలి భక్తి అంటే? శ్రవణము, కీర్తనము, అర్చనము, పాదపద్మ సేవనము. సో ఇలాగా మనం భక్తి చేయొచ్చు.
సో ప్రధానంగా ఈ కలియుగంలో మనం చాలా సులువైన మార్గం అంటే హరే కృష్ణ మహామంత్రంతో జపం చేయటం, అంటే కీర్తనం అంటాం దాన్ని. అలాగే భగవద్గీత భాగవత కథలు వినటము, మరి మందిరమార్జన సేవ చేయటం, ఇవన్నీ కూడా మనకి డివోషన్ సర్వీస్ కింద వస్తాయి. మరి ఇక్కడ మళ్ళీ 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అనువాదం ఒకసారి చూడదల్లి. భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మను అనుసరించుటకు యత్నింపుము. ఆ, ఏలైనా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణ స్థితిని పొందగలవు. సో 8వ శ్లోకంలో నీ మనస్సుని నా పట్ల స్థిరంగా ఉంచమన్నాడు. దానివల్ల నువ్వు నాతో కలిసి నివసిస్తావు అన్నాడు. 9వ శ్లోకం ఏం చెప్పారంటే అలా గనక చేయడానికి నువ్వు గనక సమర్థుడు కాకపోతే భక్తి యోగంలోని విధి విధానాలని అనుసరింపమన్నాడు. మళ్ళీ 10వ శ్లోకం ఏం చెప్పారంటే భక్తి యోగంలోని విధి విధానాలను అనుసరించలేకపోతే కనుక అలా అందులో కూడా సమర్థుడు కాకపోతే నా కొరకు కర్మం చేయమని చెప్పాడు. ఇప్పుడు మన క్లాస్లో ప్రశ్న చెప్పండి, కృష్ణుడి కోసం ఎలా కర్మ చేయాలి? మందిరానికి వెళ్ళడం, సేవ చేయడం, పూలై కట్టడం. ఓకే ఓకే ఇంకా ఏ పని జపం చేసినా చేయడం, కృష్ణుని ప్రసాదం స్వీకరించడం కూడా కృష్ణ కర్మలే అవుతాయి. ఓకే ఇంకా కర్మ చేసిన శ్రీకృష్ణ ప్రీత్యర్థం చేయాలి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోపాయం. కర్మ చేసిన శ్రీకృష్ణ ప్రీతిద్దాం. ఓకే ఇంకా కృష్ణుడి కోసం కర్మలో మొట్టమొదటిగా మన డబ్బుని కృష్ణుని సేవలో వినియోగించాలి. మన దినచర్య దాంతోనే మొదలవుతుంది కదా, గుర్తు చేసుకోండి. మన దినచర్య దాంతోనే మొదలవుతుంది, అంటే డబ్బుతోనే మొదలవుతుంది. మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ డబ్బుతోటి కృష్ణుడి కోసం పూలు కొంటాం, ఆ డబ్బుతోటి కృష్ణుడికి దీపం పెడతాం కోసం ఆవు నెయ్యి కొంటాం, ఆ డబ్బుతోటి కృష్ణుడికి ఒత్తులు కొంటాం, అదే డబ్బుతో కృష్ణుడి కోసం నైవేద్యం పెడతాం. అంటే మొట్టమొదట మనం ఎలా చేయాలంటే మన డబ్బుని కృష్ణుడి సేవలో వినియోగించటం. అప్పుడేమోది కృష్ణ కర్మ అయిపోతుంది. అప్పుడే ఆ డబ్బుని లక్ష్మి అంటారు. అందుకే మన భక్తులు వాడుక భాష ఎలా ఉంటుందంటే, టర్మినాలజీ ఎలా ఉంటుందంటే, హరే కృష్ణ ప్రభు లక్ష్మి ఎంత అని అడుగుతారు, డబ్బు ఎంత అని అడగరు. డబ్బుకి లక్ష్మికి తేడా ఉంది. డబ్బు లక్ష్మి ఒకటి కాదు. మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి ఎందుకు కాదో. విన్నారా మీరు ఎప్పుడైనా? సేవకు ఉపయోగించినది లక్ష్మి అవుతుంది మా ప్రభుజీ. ఎందుకంటే కృష్ణ భగవాన్ దగ్గర ఉండేవాళ్ళు లక్ష్మీదేవి కాబట్టి విష్ణుమూర్తి దగ్గర అవుతుంది. వాళ్ళు మన అవసరాలు ఖర్చు పెట్టేది డబ్బు అవుతుంది కరెక్ట్. భౌతికంగా. ఎస్, అంటే ఇక్కడ భౌతికంగా వాడేదాన్ని డబ్బు అన్నారు, ఆధ్యాత్మికంగా వాడేదాన్ని లక్ష్మి అన్నారు. అంటే నిజంగా భగవంతుడు ఎప్పుడు సంతోషపడతాడు అంటే, ఏదైతే ఈ డబ్బుని మనము భగవంతుడు సేవలో ఉపయోగించినప్పుడు సంతోషపడతాడు. అందుకే కృష్ణ భక్తులు ఎప్పుడు కూడా ఈ రోజు నా దగ్గర డబ్బు లేదే అనే బాధ ఉండదు, డబ్బు లేకపోయినా కూడా. అది అందుకని మనం చేసే కర్మ ఏంటంటే, మొట్టమొదట మన సంపాదనని భగవంతుడితో ముడిపెట్టాలి. భగవంతుణ్ణి మన కుటుంబాన్ని వేరు చేయకూడదు. అక్కడే అందరికి ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి. సమస్యలు అందుకే వస్తున్నాయి. అందుకే చూడండి, చాలామంది వారు చేసే ఉద్యోగాల ద్వారా, వ్యాపారాల ద్వారా వారికి వచ్చిన దాంట్లో కొంత భాగాన్ని మందిరాల సేవలకు ఉపయోగిస్తున్నారు, గోశాలకి మందిరాలకు ఉపయోగిస్తూ ఉంటారనమాట. దానివల్ల వారు ఏంటంటే నిరంతరము కూడా వారికి రక్షణ కలుగుతుంది. ఈ భౌతికమైన జీవితంలో రకరకాల విపత్తుల నుంచి వాళ్ళకి ఎంతో రక్షణ కలుగుతుంది అనమాట. కర్మలో ఏంటంటే మన డబ్బుని భగవంతుడి సేవకు వినియోగించాలి. అప్పుడు లక్ష్మీదేవి కూడా ఆనందపడుతుందంట.
లక్ష్మీదేవి కూడా సంతోషపడుతుందంట, కృష్ణుడు సంతోషపడతాడంట. అమ్మ చూడమ్మా, ఒక్కసారి ఆ భక్తుడు ఇంకొకసారి చూడమ్మా, వాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు చెప్తాడు కృష్ణుడు. అప్పుడు లక్ష్మీదేవి చూపు పడితే వాడి కష్టాలను పోతాయంట. అందుకే చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు ఎటువంటి వాడు వెళ్ళినా కూడా అక్కడ దర్శనం చేసుకుంటే వాడు ఎంతో మనశ్శాంతికి వస్తాడు. అక్కడ చెప్తాడంట వెంకటేశ్వర స్వామి, అమ్మ తల్లి అదే వెంకటేశ్వర స్వామి చెప్తాడంట, లక్ష్మి వాడిని చూడమ్మా, ఒక్కసారి వాడు ఏపు చూడు అంటారు. అంతే అక్కడికి వెళ్ళరంగానే వీడు చెప్తాడు, నేను తిరుపతిలో చాలా చాలా బాగుందని చెప్తుంటాడు అనమాట. అలా తిరుపతి హుండీలో డబ్బులు వేస్తే నాకు ఇంకా డబల్ వచ్చిందని చెప్తుంటాడు అనమాట. ఏంటి అంటే ఏంటంటే, భగవంతుడి కోసం ఎప్పుడైతే డబ్బుని మనము ఖర్చు పెట్టామో అక్కడి నుంచి మన కృష్ణ కర్మని మొదలవుతుంది అనమాట. అలాగే స్వామివారి కోసం పూలు కొడతాం, అలాగే స్వామివారికి మందిరమార్జనం చేయటం, అలాగే స్వామివారి కోసం నైవేద్యం తయారు చేయటం, అలాగే డొనేషన్స్ ఇవ్వటం, అలాగే వైష్ణవులకి సేవ చేయటం, అలాగే మందిరానికి కావాల్సిన స్థలాన్ని మందిరంగా స్థలాలను ఇవ్వటం, అలాగే మందిర ఆఫీసులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చూడటం, ఇదంతా కృష్ణ కర్మ కింద వస్తుంది అనమాట. ఎవరైతే ఈ విధంగా కృష్ణ కర్మ చేస్తారో వారు ఎలా ఉంటారో నిత్యము కూడా ఆనందంగా ఉంటారనమాట. అది అలా కాకుండా కృష్ణుని వేరుగా మన ఇంటిని వేరుగా చూశారనుకోండి, ఎవరు ఆనందంగా ఉండలేరు. అందుకే సీజనల్ భక్తి పనికిరాదు, నిత్య భక్తి ఉండాలి. ఓన్లీ కార్తీక మాసం పడే గుర్తుకొస్తాడా అందరికీ శివుడు కృష్ణుడు? లేదు, నిత్యము కూడా మనము వారి సేవలో ఉండాలి. సేవలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా చక్కగా జీవించగలుగుతారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ హరే కృష్ణ. ఈరోజు జరిగినటువంటి క్లాసులో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చును. అలాగే ఈరోజు జరిగినటువంటి క్లాసులో మీరు ఏమి తెలుసుకున్నారో దాని గురించి కూడా మీరందరూ కూడా చెప్పవచ్చు. హరే కృష్ణ. ఏం తెలుసుకున్నామంటే ఏ భక్తి దేవుని ఆకారం రూపం ఒక ఏమంటారు, దేవుణ్ణి ఆకారాన్ని చూసి మనం పూజించటం గొప్పదా, లేకపోతే నిరాకార రూపమైన వారిని పూజించటం మనకి గొప్పదా? అంటే ముందు మన ఆకారంలో ఉన్న నిరాకారం, సాకార రూపం, నిరాకార రూపం ఏది మంచిదంటే ఆకార రూపంలో ఉన్న దేవుణ్ణి పూజించడమే మనం తొందరగా దేవుణ్ణి ఆశ్రయించగలుగుతాము. అది ఈజీ. అదొకటి. మళ్ళీ ఏమన్నా ఇంకే అంటే కృష్ణుడికి ప్రియమైన వారు ఎవరు? అదే కదా ఇవాళ మన క్లాసుని చెప్పుకుంది. కృష్ణుడికి ప్రియమైన వారు, మనకి ఏది మంచిదో అదే కృష్ణుడు మనకి చేస్తాడు. మనం ఎప్పుడు కృష్ణుడు ధ్యానంలో ఉంటే మనకి ఏది మంచి చెడు అని ఆయనే చూసుకుంటా ఉంటాడు. శత్రువుల్ని మిత్రుల్ని మనం ఒకే రకంగా చూడగలగాలి. మన ఈ భక్తిలో వెళ్తే ముందుకి మనం అలా చూడగలుగుతాము. మళ్ళీ అయినా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఒకే రకంగా స్పందించగలిగి ఉండాలి. మంచి వారితోనే అంటే సత్సంగం చెయ్యాలి. మనం చెడ్డవారితో సత్సంగం చేయకూడదు. కృష్ణుణ్ణి చేరుకోవడమే మన గోల్ అన్నట్టు ఉండాలి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్వత్ ఆయన మధ్యలో జాయిన్ అయ్యింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణతత్వం అనేది ఎవరైతే కృష్ణ ప్రేమ కావాలనుకునేవారు భగవంతుడు కృష్ణ భగవాన్లు ఏది ఇచ్చినా కూడా అది మనం ప్రసాదంగానే స్వీకరించాలి ప్రభు, భావించాలి. మెయిన్ ఆ తత్వం అనేది వచ్చేస్తే ఆటోమేటిక్ గా భక్తి పెరుగుతూ ఉండదు. కష్టమైనా సుఖమైనా భగవంతుడి ప్రసాదం, ఇది నాకు ఎందుకు ఇచ్చారని చెప్పి తీసుకోవాలి. కష్టం వచ్చినప్పుడు కుమిలిపోవడం, ఆనందం వచ్చినప్పుడు ఎగిరిపడడం అది కాదు. సమానంగా ఉండాలి ప్రభుజీ ఏది వచ్చినా కూడా.
కృష్ణ చైతంలో ఉన్నవారు దేనికి కలత చెందకూడదని చెప్పి ఇందులో తెలుసుకున్నాం ప్రభుజీ. మనకు విశ్వాసం, ఓర్పు, సహనం కలిగి ఉన్నప్పుడు కృష్ణ అన్ని మనకు సమకూరుస్తారని భావించాలి. తన భక్తులను కృష్ణ ఎప్పుడు కాపాడుకుంటానే ఉంటారు ప్రభుజీ. దానికి ఉదాహరణ నేనే ప్రభుజీ, నాకు నేను. అదే కృష్ణతత్వం అర్థమయ్యిన వారు, అదే తన భక్తులను కృష్ణ కాపాడుకుంటారన్న ఆ తత్వం అర్థమైన వాళ్ళు జీవితంలో ధన్యులు. మనసు నిండా కృష్ణుడు ఉన్నప్పుడు శత్రువును కూడా మిత్రుల్లాగా అనిపిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక కర్మలకు వాడే ద్రవ్యాన్ని లక్ష్మీదేవి అని భావించాలి అని అనాలి. భౌతికమైన కర్మలకు వాడే ద్రవ్యాన్ని డబ్బు అని చెప్పి అనాలి. ఇక నుంచి నేను అలాగే మాట్లాడతాను ప్రభుజీ. అలా అనుకుంటున్నాను, నాకు తెలియదు. అంటే లక్ష్మి మనకి ఇస్కాన్లో అంటుంటారు లక్ష్మి లక్ష్మి అని, నాకు డిఫరెన్స్ తెలియలేదు నాకు. కృష్ణ కర్మలో ఎల్లప్పుడూ చేసేవారు ఆనందంగా జీవించగలరు ప్రభుజీ. ఈ 4 పాయింట్లు తెచ్చుకున్నా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. 17 శ్లోకం నుంచి 20 శ్లోకంలో నేను తెలుసుకున్నది ఏమంటే, కష్ట సుఖాలు అనేవి శీతోష్ణ సుఖ దుఃఖాల వలె ఉంటాయి. కర్మ చేయటం వరకే నీ పని, ఫలితం మీద కాదు. లాభ నష్టాలు హర్షశోకంలో ప్రకటింపడు. లాభ నష్టాల్లోనూ భక్తులు అనేవాళ్ళు హర్షశోకంలో ప్రకటింపడు. మనకి ఏది మంచిది అది నువ్వే చెయ్యి అని శరణాగతి చెందాలి. భక్తుడిని నిరంతరము భగవంతుడే కాపాడుతాడు. ప్రయత్నం మాత్రమే మనం చెయ్యాలి. హృదయం అంతా మనసు అంతా కృష్ణుడు ఉన్నప్పుడు చింత ఎలా ఉంటుంది? భగవద్గీత ఆచరించకుండా జ్ఞాని కాలేడు. డివోషనల్ సర్వీస్ చేసేవారు, వైష్ణవ సేవ చేసేవారు కృష్ణునికి అత్యంత ప్రియులు. నవవిధి భక్తి ద్వారా, పూలు కట్టడం ద్వారా, మందిరం క్లీనింగ్ ద్వారా, వైష్ణవ సేవ చేయడం ద్వారా, నిత్యము జపం చేయటం ద్వారా, ఇవన్నీ కృష్ణ కర్మల్లో ఒక భాగమే. ఇలా చేస్తే కృష్ణుడు, లక్ష్మీదేవి చాలా సంతోషిస్తారు. అలాంటి వారే కృష్ణుడికి ప్రియమైన వారుగా ఉంటారు. కృష్ణునికి ప్రియమైన భక్తుల్లో మనము ఒకరు అవడానికి నేను నిరంతరము ప్రయత్నిస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. వెరీ గుడ్ మాతాజీ, హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పారు. వెరీ గుడ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే. శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీల గురుదేవుకి జయ, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. దండ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ గురుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామ తండ్రి. హరే కృష్ణ. హరే కృష్ణ.